అందరికీ నమస్కారం. ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి నాకు ఎక్కడ కొంచెం ఉంది ప్రైవేటీకరణ అయిద్దామని ఈరోజు నాయుడు గారు ఇచ్చిన క్లారిటీ పిచ్చెక్కింది నాకైతే. ఒకటే అన్నాడు, ఎవడ పడితే అమ్మకి అమ్మేవారలేదు తప్ప ఏందయ్యా అసలు మీరు, అరే ఎవడ పడితే అతను వచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తారంట కదా, అద్దరిద్దరు అంటారు. ఎవడు చేస్తాడు, ఎందుకు చేస్తాడు? 12,000 కోట్లు పిచ్చి పట్టించింది ఆ కేంద్రం. ఆ స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు మాట్లాడుతుంది? దీని అప్పుడు కొంతమంది అన్నారు సొంత గనులు లేకపోవటం వల్ల ఈ సమస్య అంట కదని. సొంత గనులు లేకుండా ఎన్ని ప్రైవేట్ స్టీల్ కంపెనీలు లాభాల బాటలో ఉన్నాయి, మన దగ్గర ఎందుకు అలా లేవు అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల నిర్వాహకం కాదా? ప్రొడక్షన్ సరిగా ఉండి ఇంటర్నో డెలివరీస్ ఇవ్వాల్సి ఇచ్చేస్తే కంపెనీ లాభాల బాట ఎందుకు పట్టదు? ఎన్నిసార్లు అని ఇవ్వాలి ఆ డబ్బులు? అంటే ఒక తెల్లేనుగులాగా మేముతూ కూర్చోవాలా? సో ఉద్యోగులు అన్న వాళ్ళు మీరు కూడా బాధ్యత తీసుకొని ప్రొడక్షన్ కెపాసిటీ పెంచి లాభాల బాటగా పెడితే ఎవడు మీ దగ్గరకు రాలేడు. ప్రైవేటీకరణ అని చెప్పేసి ఎవడు అనడం. సో నా వంతు ఎఫర్ట్స్ నేను పెట్టా, సెంట్రల్ గవర్నమెంట్ ఎఫర్ట్స్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది, బట్ పెట్టాల్సిన ఎఫర్ట్స్ ఇక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళు పెట్టాలి, ఉద్యోగులు పెట్టాలి అన్నాడు. అది సింక్ అయింది నాకు. నేను ఇప్పుడు ఒప్పుకుంటున్నాను, సమస్య ఎక్కడో లేదు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులలో ఉంది. యూనిటీ, డిసిప్లిన్, ఇంకా రకరకాలుగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు చూసుకొని మాట్లాడుకొని నిజంగా మీ ఎఫర్ట్స్ మీరు పెడుతున్నా అవ్వట్లేదంటే అది ఏంటో అప్పుడు గవర్నమెంట్కి ఇవ్వండి. అప్పుడు మన నాయుడు గారు చూసుకుంటారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు మరలా అన్నాడు, నేను అంటున్నాను, ఆయన అన్నాడు, మీరు అంటున్నారు. ఓవరాల్గా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, అది ప్రైవేటీకరణ కాకూడదు అన్నప్పుడు అది మన చేతిలోనే ఉంది. ఏ రకంగా దానిని లాభాల వాట పట్టించాలి, ఏ రకంగా పర్ఫెక్ట్గా ఇన్ టైంలో జాబ్ చేసి. ఒకవేళ నిజంగానే ప్రైవేట్ కంపెనీకి ఉండేది వేరు, ప్రభుత్వ కంపెనీకి ఉండేది వేరు, సొంత గనులు కావాలంటే ఆ రకం కూడా మీరు అడగండి, అది కూడా ఏర్పాటు చేసే విధంగా ఆయన ఎఫర్ట్స్ పెడతాడు. ఈవెన్ ఈ మధ్యలో మీరు బెస్ట్ ఎఫర్ట్స్ పెడుతూ ఉంటే అప్పుడు కూడా మీరు అప్డేట్స్ ఇస్తూ ఉంటే ప్రజలకు నేను కూడా తెలియజేస్తూనే ఉంటాను. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు, మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మారి పెట్టుకుని కూర్చుంటారు. ఇంట్లో పని చేయించాలి, మనం కూడా పని చేయాలి, కష్టపడక్కర్లేదు. దాన్ని సిస్టమేటిక్గా రన్ చేసి ప్రొఫెషనల్గా రన్ చేస్తే అది వైబుల్ అవుతుంది ఆటోమేటిక్గా. కాబట్టి నువ్వు కూడా ఎంతో పైన ఏమి అన్సెటిల్మెంట్ ఉందంట్లో ఎవరు చెప్పారా? నీకు ఎవడు చెప్పాడు? బుద్ధి ఉండాలి. ఏం తీసుకోవాలి, ఏం తీసుకుంటారు? 12,000 కోట్లు ఇస్తే ఏం తీసుకుంటారు? నీకు కొంచెం ఇంటికి వచ్చి చెప్పాలా? నేను ప్రైవేట్ చేయనని ఎన్ని గంటలు చెప్పాలి? తమాషాగా ఉంది మీకు. నేను కూడా చూస్తున్నాను, కొంతమందిని కావాలని ఏదో కలబెడతానే ఉండాలని కలబెడతా ఉంటారు, వాళ్ళకి ఏం పని లేదు. మొన్న ఇదే మరి నాకు అక్కడ ఒకటి జరిగింది. ఏ ఇండస్ట్రీ రానియకుండా చేస్తే కెమికల్ ఫ్యాక్టరీలో పీడీ కింద పెట్టినాక అన్ని సెట్ అయిపోయాయి. ఎత్తుపై లోపలేస్తే ఇంక డిస్టర్బెన్సీ లేదు, అన్ని ఇండస్ట్రీస్ బాగున్నాయి, రాష్ట్రం కూడా బాగుంది. మీరు కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఇప్పుడు ఇంతమంది వస్తున్నారా? ఎందుకు వస్తారు ఇక్కడికి? ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే వాళ్ళ డబ్బులు తిరిగి వస్తాయి, వాళ్ళ బిజినెస్ బాగా జరుగుతుంది. రేపటికి నేను పని చేయను, నాకు డబ్బులు ఇమ్మని అడిగితే ఎవరు చేస్తారా? ఈ రాష్ట్రం కాబట్టి ఇంకొక రాష్ట్రానికి పోతారు. ఏం జరిగింది అక్కడ? అంత మునుపు ఎవ్వరేం మాట్లాడలేదు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇన్సిస్ట్ చేస్తే అది BAFR లిస్టులో ఉన్న కంపెనీని లిఫ్ట్ చేసి 12,000 కోట్ల రూపాయలు ఇన్ఫ్యూజ్ చేశారు. 12,000 కోట్ల రూపాయలు ఇన్ఫ్యూజ్ చేసే రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైంది? కరెంటు ఛార్జీల బకాయిలన్నీ కూడా 2,000 కోట్ల పైన ఈక్విటీ కింద కన్వర్ట్ చేశారు. అది కూడా ఎప్పుడో ఇస్తామని. ప్రాపర్టీ ట్యాక్స్ ఫర్గో అయ్యాం, వాటర్ ఛార్జెస్ అన్ని వదులుకున్నాం. ఇంకొక పక్క సెక్యూరిటీ మనల్నే పెట్టమన్నారు. దేనికి పెడుతున్నాం? ఇవన్నీ ప్లాంట్ వైబిలిటీ తేవడానికే కదా. ఇప్పుడు ఇంకొక ఫ్యాక్టరీ వస్తూ ఉంది, ప్రైవేట్ వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు రేపు రాబోయేది ప్రాఫిట్లో ఉంటుంది. అంటే పబ్లిక్ సెక్టర్లో ఉందని బెదిరిస్తా కూర్చుంటే ఎంతో పైన ప్రతి ఒక్కరు ఇదే మరి మీరు క్వశ్చన్స్ అడుగుతా ఉంటే అన్ని ఎందుకు లాభాలు ఉన్నాయి, ఇక్కడ నష్టం ఎందుకు వస్తూ ఉంది? నేను కూడా 3 నెలలకు ఒకసారి రివ్యూ చేస్తున్నాం. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, పని చేయాలి. పని చేయకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ ఎక్కడైనా డబ్బులు తెచ్చిస్తామంటే ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ కదా. ఇది ఎఫిషియన్సీ ఉండాల్సిన పని లేదా? ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు, మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మారి పెట్టుకుని కూర్చుంటారు. ఇంట్లో పని చేయించాలి, మనం కూడా పని చేయాలి, కష్టపడక్కర్లేదు. దాన్ని సిస్టమేటిక్గా రన్ చేసి ప్రొఫెషనల్గా రన్ చేస్తే అది వైబుల్ అవుతుంది ఆటోమేటిక్గా. కాబట్టి నువ్వు కూడా ఎంతో పైన ఏమి అన్సెటిల్మెంట్ ఉందంట్లో
ఎవరు చెప్పారయ్యా నీకు? ఎవడు చెప్పాడు? బుద్ధి ఉండాలి. ఏం తీసుకోవాలి? ఏం తీసుకుంటారు? 12,000 కోట్లు ఇస్తే ఏం తీసుకుంటారు? నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాలా? నేను ప్రైవేటైజ్ చేయనని ఎన్ని గంటలు చెప్పాలి? తమాషాగా ఉంది మీకు. నేను కూడా చూస్తున్నాను కొంతమందిని కావాలని ఏదో కలబెడతానే ఉండాలని కలబెడతా ఉంటారు. వాళ్ళకి ఏం పని లేదు. మొన్న ఇదే మరి నాకు అక్కడ ఒకటి జరిగింది. ఏ ఇండస్ట్రీ రానియకుండా చేస్తే కెమికల్ ఫ్యాక్టరీలో పీడీ కింద పెట్టినాక అన్ని సెట్ అయిపోయినాయి. ఎత్తిపోయి లోపలేస్తే ఇంక డిస్టర్బెన్సీ లేదు, అన్ని ఇండస్ట్రీస్ బాగున్నాయి, రాష్ట్రం కూడా బాగుంది. మీరు కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఇప్పుడు ఇంతమంది వస్తున్నారా? ఎందుకు వస్తారు ఇక్కడికి? ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే వాళ్ళ డబ్బులు తిరిగి వస్తాయి, వాళ్ళ బిజినెస్ బాగా జరుగుతుంది. రేపటి నుంచి నేను పని చేయను, నాకు డబ్బులు ఇమ్మని అడిగితే ఎవరు చేస్తారా? ఈ రాష్ట్రం కాబట్టి ఇంకొక రాష్ట్రానికి పోతారు. కొంచెం మీరు కూడా కల్చర్ ఒకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి అందరం. విశాఖపట్నానికి ఎందుకు వస్తున్నారంటే గుడ్ పీపుల్ కాబట్టి ఇక్కడ ఎక్కువ వస్తున్నారు. ఒక ఊర్లో ఒక రౌడీ ఉంటే ఆ ఊరికి బోరు. నీ కూతుర్ని ఇస్తావా దొంగలుండే ఊర్లో? ఏమయ్యా చెప్పరు? దట్ ఈస్ వేర్ మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను అందుకే ఇంక మోటివేషన్ కూడా గట్టిగా చేయాల్సి వస్తుంది. ఐ హావ్ సీన్ 45 ఏళ్లు రాజకీయం చూశాను. నేను కరెంటు లేని పరిస్థితిలో నుంచి ఇంటిపైన కరెంటు తయారు చేసే పరిస్థితికి వచ్చే రోజు చూస్తున్నా. మనం కూడా ఇవన్నీ ఉపయోగించుకోకుండా అడగమన్నారు కాబట్టి అడ్డుదండగా అడుగుతానే ఉంటాం. అది ఇది అనేది వదిలేయాలి. మీరు కూడా ప్రాక్టికల్ గా అడగాలి. అందరం కూడా జాగ్రత్తగా మనం ఇంత సక్సెస్ అయిన తర్వాత అక్కడ ఎవరో ఒకరు ఎవరు చెప్పారు, ఎవరు చెప్పలేదు. చెప్పకపోతే దాన్ని ఒక ఇష్యూ చేయాలని ఒక సీడ్ ఒకటి వేస్తావు. ఆ సీడ్ వేసేది మానేయాలి. ఫ్రీ ఎక్కడుందా నీకు? 12,000 కోట్లు పెడితే కనీసం నీకు కూడా, నువ్వు చదువుకున్నాడువే కదా, నీకు మామూలు వాళ్ళకి గుర్తు ఇదేంటి? కాబట్టి ఎవరైనా సరే మీ అందరూ అడుగుతున్న ఒకటే మాట, 12,000 కోట్లు పెట్టారా లేదా? బికాస్ ఆఫ్ గవర్నమెంట్ అవునా కాదా? అది డబ్బులు అవునా కాదా? నేను వాటర్ ఛార్జెస్ అని ఫర్గోయానా లేదా? కరెంటు ఛార్జ్ పోయినా లేదా? సెక్యూరిటీ పెట్టానా లేదా? ప్రాపర్టీ ట్యాక్స్ వదులుకున్నావా లేదా? దేనికోసం వదులుకున్నాం? మన వాళ్ళ కోసమే కదా. అట్లా ఉండి ఎంచోపైన అదే మాట్లాడుతూ ఉంటే కూర్చొని ఎవరికైనా విసుగు వస్తుంది. కరెక్ట్ కాదని గుర్తుపెట్టుకోండి అందరూ. ఎట్టి పరిస్థితులు చేయరు. కానీ ఆ ఇండస్ట్రీ రన్ చేసేది మాత్రం ప్రొఫెషనల్ గా చేయాలి. నేను కూడా 3 నెలలకు ఒకసారి రిపోర్ట్ తెప్పించుకుంటున్నా. ఎట్టి పరిస్థితుల్లో లాస్ లో రన్ కావడానికి వీలు లేదు. ఒక గోల్డ్ మైన్ అది. గోల్డ్ మైన్ మీరంతా కలిసి ఇది చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అని అంటారు. ఏం బ్రో?